రైతులను నిరంతరం మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మన దురదృష్టం. ఒకవైపు రైతన్నలు మమ్మల్ని మా ధాన్యాన్ని కొనండి మహాప్రభు అని చెప్పేసి రోడ్డు మీద విలవిల్లాడుతూ ఉంటే, మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో, ధారావాహికంగా నడుస్తున్న ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను కూడా ఇరికించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మా పార్టీ దృష్టికి వచ్చింది. 2024 మార్చిలో అయిన కేసు, దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టిండ్రు. అదంతా కాదని మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళీ 2వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఇన్వెస్టిగేషన్ టీము పెట్టి మళ్ళీ 2వ ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ పెట్టి ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. మరి అంత ఘనమైన నేరం ఏం చేసిండు ఇక్కడ? మళ్ళీ చెప్తున్నాం, ఇది చట్టబద్ధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 రూల్ 5 సెక్షన్ 5 ప్రకారమే జరిగింది. ఇది దేశ భద్రత కోసం ఏ రాష్ట్రమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి కూడా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. అది అందరూ ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పొల్యూషన్లో ఎందుకు